పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. అనంతరం కాలనీలోని నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలతో సుల్తానాబాద్ మున్సిపల్ను అభివృద్ధి పరిచామని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సేవకై ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ఆశీస్సులతోటి ఆ రోజు మీరందరూ కూడా ముందు పెట్టి మా విద్యను అసెంబ్లీకి పంపించి మరి మనందరూ చేసుకోవటం, మనందరికీ ఏ విధంగా తోడ్పడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ పదైతే మనకు కావాలి అనే విధంగా మన విద్య గారు ముందుండి మరి సుల్తానాబాద్లో ఉన్నటువంటి ప్రణాళిక ఎలా జరగాలి అనేది ఆల్రెడీ తన ఊళ్ళో ఉంచుకుంటూ తన ప్లాన్ ఉండటం మనం ఒకరే చెప్పకుండా తనే ముందుగా ఈ ఆలోచనలన్నీ మనం చెప్పకుండానే ఈ ఆలోచనలు చేస్తూ మరి రోడ్లు కావాలి ఈ కార్యక్రమం చేపట్టేటట్టు కూడా తన అభివృద్ధితోనే చేస్తూనే సాగుతుందని చెప్పి కూడా ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా ముందుకు వచ్చి రైతులకు చేసుకోవడం కావచ్చు, ఇతర ఏ మందికైనా ఏ అవసరం వచ్చినప్పుడు కూడా మన విజయన గారు ముందునే నడిపిస్తూ కొత్తపటి ఆలోచన మేరకే తన ఆలోచనగా భావించి మరి ఇవన్నీ కూడా తను చేపడుతున్నటువంటి పథకాల భాగంగా మనం ఎంతో సంతోషంగా 2 సంవత్సరాలు 4 నెలలు అయితే ఉంది. 4 నెలలు పూర్తి కాదు. దాదాపు కోట్ల రూపాయల వర్కులు మన 12వ వార్డు మరి పైన నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత దాదాపు 60 లక్షల పని ఒకటే వార్డు చేసి కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం, అగ్రిమెంట్ చేస్తున్నాం. కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగింది. ఇలా రాబోయే 1 మంత్ తర్వాత నాకు కూడా 4 రోజుల తర్వాతనే పనులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇండలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి. మళ్ళీ వాటర్ క్యూరింగ్ కరెక్ట్ కాకపోతే వాళ్ళ నాణ్యత సరిగా ఉన్నది. మరి రోని మురుగేశ్వర కార్తీ మధ్యలో మనం మురుగేశ్వర కార్తీ ఎప్పుడు కానీ 9వ తారీఖు 10వ తారీఖు ఆ మధ్యలో వస్తూ ఉంటుంది. మన ఆ సమయంలో మన సిటీ రోడ్లు, సిటీ డ్రైనేజీలు పనులు ప్రారంభించుకుంటే మనం చేసిన పని కూడా క్యూరింగ్ బాగుంటుంది, వాతావరణం సరళ ఉంటుంది, మనం కూడా నీళ్లు పోసే దాంతో పాటు మరి కొంచెం వర్షం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా ఈ ₹1 కోటి ఖర్చు పెట్టంగా మన స్వప్నకాలి 12వ వార్డు ఇంకేమైనా డ్రైన్ కానీ సీసీ రోడ్డు కానీ మిగిలిపోయిన పనులు కూడా 100% చేయించే బాధ్యత నాది.